అసలు లంకకు వెళ్ళి సీతాదేవిని చూసి రావాల్సింది హనుమంతుడు కాదు, అంగదుడు మరో వానరం. మరి ఎందుకు వెళ్ళలేదు? ఈ వీడియో పూర్తిగా చూడండి, ఇందులో చెప్తాను. సముద్రాన్ని దాటి ఎవరు వెళ్తే బాగుంటుంది అని జాంబవంతుడు అందరితో మాట్లాడుతున్నాడు. అందరూ ఒకరి పేరే చెప్పారు, అతనే అంగదుడు. అతను కూడా ఒక వానరం, వాలి కొడుకు. కానీ అంగదుడు, నేను వెళ్తా, కానీ తిరిగి వస్తానో రానో తెలీదు అంటాడు. అదేంటి, ఎందుకు తిరిగి రాలేవు అని అడుగుతాడు జాంబవంతుడు. రావణుడి కొడుకు అయిన అక్షయ కుమారుడు నేను ఒకే గురువు దగ్గర విద్య నేర్చుకున్నాం. నేను సరదాగా అక్షయ కుమారుడిని కొట్టేవాడిని. అతను గురువుగారికి చెప్పేవాడు. గురువుగారు ఏమీ అనేవారు కాదు. కానీ నేను ఒకసారి కొట్టిన దెబ్బకి అక్షయ కుమారుడు స్పృహ కోల్పోయాడు. అప్పుడు గురువుగారికి కోపం వచ్చి, ఆ కోపంలో నువ్వు ఇంకా ఎప్పుడైనా అక్షయ కుమారుడి మీద చెయ్యి ఎత్తితే అప్పటికప్పుడు చనిపోతావు అని శాపం పెట్టారు. ఈ విషయం రావణుడికి కూడా తెలుసు. నేను కానీ వెళ్తే అక్షయ కుమారుడిని యుద్ధానికి పంపుతాడు, నేను అక్కడే చనిపోతా అంటాడు. ఇంకా తప్పక హనుమంతుణ్ణి పంపుతారు. హనుమంతుడు చూసి రమ్మంటే లంక మొత్తం కాల్చేసే పనిలో ఉంటాడు. ఒక వానరం లంకని కాల్చేస్తుంది అని రావణుడికి తెలిసింది. అంగదుడు తప్ప ఇంకా ఏ వానరానికి అంత శక్తి ఉండదు అనుకొని అంగదుడిని చంపిరా అని అక్షయ కుమారుడిని పంపుతాడు. యుద్ధంలో అంగదుడు లేకుండా గెలవడం కష్టం, కానీ ఈ అక్షయ కుమారుడు ఉంటే అంగదుడు రాడు అని హనుమంతుడు ఒక్క దెబ్బకి అక్షయ కుమారుడిని చంపేస్తాడు. అక్షయ కుమారుడు లంకలో ఉన్న వీరుల్లో అతి గొప్ప వీరుడు. ఇలాంటి వీరుడు ఒక్క క్షణంలో చనిపోయాడంటే అంగదుడి కంటే శక్తి ఉన్న వారణం ఇంకోటి ఏదో ఉందని రావణుడు తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. అలా హనుమంతుడు సీతాదేవి బతికే ఉందని రాముడికి చెప్పి యుద్ధానికి సిద్ధమవుతాడు.